కాల ప్రయాణం. ఇప్పటి వరకు మనం చూసిన వీడియోస్లో యుగాలు, కల్పాలు, మన్వంతరాల గురించి చెప్పుకున్నాం. అలాగే మానవుల టైం లైన్కి ఇంకా దేవతల టైం లైన్కి మధ్య వ్యత్యాసం గురించి కూడా తెలుసుకున్నాం. వీటితో పాటు కాకభూషుడిని దర్శించిన ఒక సంఘటన గురించి కూడా ప్రస్తావించుకున్నాం. అయితే ఆ సంఘటనలో విజ్ఞానం ఇంకా కాల ప్రయాణం గురించి చెప్పుకున్నాం. ఈరోజు మన వీడియోలో కాల ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, కొన్ని నిమిషాల పాటు మనం కూడా కాల ప్రయాణం చేద్దాం పదండి. మోడర్న్ సైన్స్ ప్రకారం టైం ట్రావెల్ ఒక థియరీ మాత్రమే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎవరు ఇంకా టైం ట్రావెల్ చేయలేదు. అయితే మన సైంటిస్టులు ఇప్పుడిప్పుడే కాల ప్రయాణం సాధ్యమని కనుగొన్నారు. ఇది కూడా మన పురాణాల సాయంతోనే. కానీ మన పురాణాల ప్రకారం ఎంతోమంది టైం ట్రావెల్ చేశారు. వారిలో ఒకరు ఈ కాకభూషుడి. అయితే ఈ కాకభూషుడి కేవలం టైం ట్రావెల్ మాత్రమే కాదు, ఒక విశ్వం నుండి మరో విశ్వంలోకి కూడా ట్రావెల్ చేశారు. అంతేకాదు ఎన్నో సమాంతర విశ్వాలను కూడా చూశారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే వేరే విశ్వంలో డిఫరెంట్ టైం లైన్స్లో రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు చూశారు. అయితే నిజంగా కాలప్రయాణం సాధ్యమా? అవును, సాధ్యమే. కానీ మనం ప్రయాణించే వేగంతో టైం ట్రావెల్ చేయలేము. మనం కాల ప్రయాణం చేయాలంటే మనం కాంతి వేగంతో ప్రయాణం చేయగలగాలి. అయితే కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది రెండు చూద్దాం. కాంతి 1 సెకండ్కి సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకవేళ మీకు దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అంటే ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ రిఫర్ చేయండి. పురాణాల ప్రూఫ్ కావాలి అంటే భాగవత పురాణాన్ని రిఫర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే, మన వీడియో స్టార్టింగ్లో కొన్ని నిమిషాల పాటు మనం కూడా కాల ప్రయాణం చేద్దామని చెప్పాను కదా. ఇప్పుడు చేద్దాం పదండి. సూర్యకాంతి మన భూమిని చేరడానికి 8 నిమిషాల టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల క్రితం సూర్యుడు. ఇంకా డీటెయిల్గా చూద్దాం పదండి. ఇప్పుడు సూర్యుడు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి, అలాగే బి అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏ నుండి బికి వెళ్ళడానికి 8 నిమిషాలు పడుతుంది. అలాగే బి నుంచి సికి ఇంకో 8 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఏ నుంచి బికి వచ్చేసరికి మనకి సూర్యుడు ఏ దగ్గర కనిపిస్తాడు. అలాగే బి నుంచి సికి వచ్చేసరికి మనకు సూర్యుడు బి దగ్గర కనిపిస్తాడు. ఇలా మనకి 8 నిమిషాల క్రితం సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఇప్పుడు మనం 8 నిమిషాలు టైం ట్రావెల్ చేసాం. అయితే సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని అడిగితే, మన పురాణాల ప్రకారం ఈ సమయం 8 నిమిషాల 53 సెకండ్లని ఎంతో ఖచ్చితంగా చెప్పబడింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సూర్యుడికి ఇంకా మన భూమికి మధ్య దూరం 17,36,00,000 కిలోమీటర్లు అని మన బ్రహ్మాండ పురాణంలో వివరించారు. ఇంకా మనందరికీ ఎంతో సుపరిచితమైన హనుమాన్ చాలీసాలో కూడా ప్రస్తావించారు. హనుమాన్ చాలీసాలో సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని యుగ సహస్ర యోజన పరబాను అని ప్రస్తావించారు. దీని అర్థం ఇప్పుడు చూద్దాం. యుగ అంటే ఒక యుగం అని. అయితే ఇక్కడ యుగం అంటే మానవుల యుగం కాదు, దివ్య యుగం. దీని గురించి మనం ముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ముందు వీడియో చూడండి. ఒక దివ్య యుగం 12,000 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ యుగ అంటే 12,000 అని అర్థం. సహస్ర అంటే 1000. అలాగే ఒక యోజన అంటే 8 మైళ్ళు. భాను అంటే సూర్యుడు అని అర్థం. యుగ ఇంటూ సహస్ర ఇంటూ యోజన 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 ఈక్వల్స్ టు 9,60,00,000 మైళ్ళు. ఒక మైలు 1.6 కిలోమీటర్లకు సమానం. కాబట్టి 9,60,00,000 ఇంటూ 1.6 ఈక్వల్స్ టు 15,36,00,000 కిలోమీటర్లు.
దీన్ని కాంతి వేగంతో డివైడ్ చేసి చూస్తే 15,36,00,000 డివైడెడ్ బై 3,00,000 ఈక్వల్స్ టు 8.53. ఇది సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం. ఈ కాన్సెప్ట్ మనకి ఇంకా డీటెయిల్డ్గా అర్థం కావాలి అంటే మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. టైం డైలేషన్ థియరీ, బ్లాక్ హోల్ థియరీ, వామ్ హోల్ థియరీ, మల్టీవర్స్ కాన్సెప్ట్, ఇలా చాలా ఉన్నాయి. వీటి గురించి తర్వాత రాబోయే వీడియోస్లో చూద్దాం.